త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు, దేవుడు మీకు ఇచ్చినటువంటి బిడ్డలు, సంఘము యావత్తు క్షేమముగా ఉండాలనేది మా ప్రార్థన అయి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిన్నటి దినం పెంతుకొస్తు తర్వాత 12వ ఆదివారం. దక్షిణ ఇండియా సంఘ పంచాంగాన్ని మనము గమనిస్తే 12వ ఆదివారం పెంతుకొస్తులో. ఈ ఆదివారం పరిశుద్ధ సంస్కారమైనటువంటి బాప్తిస్మపు ఆదివారం అని చెప్పాలి. ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానించాం. బాప్తిస్మము క్రీస్తునందు మృతి చెందుట, తిరిగి లేచుట అనే అంశమును ధ్యానించాం. కొన్ని తలంపులు ఈ సమయంలో ఈ వీడియో ద్వారా మీ మనసులోనికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా మీ ముందుకు రావడం జరిగింది. ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. బాప్తిస్మము పెండ్లికి మంత్రమా, పరలోకానికి మార్గమా? బాప్తిస్మము పెండ్లికి మంత్రమా, పరలోకానికి మార్గమా? సందర్భంలోకి వెళ్తే, ఇక ఈనాటి క్రైస్తవులలో బాప్తిస్మం అనేది ఎలా మారిపోయిందనంటే, పెళ్ళికి మంత్రంలానే అయిపోయింది. మంత్రాలు లేకుండా, ప్రమాణాలు లేకుండా ఎలా పెళ్ళి జరగదో, క్రైస్తవ సంఘాలలో కూడా బాప్తిస్మం అనేది లేకుండా వివాహము ఏ గురువు కూడా చేయరు. అందును బట్టి ఈ బాప్తిస్మము క్రైస్తవులలో ఎలా మారిపోయిందనంటే, మనమేమో బాప్తిస్మం తీసుకొని నిర్ధారణ పొంది సంపూర్ణ సంఘ సభ్యులుగా ఉంటే మన పిల్లలేమో వారికి బాప్తిస్మం ఉండదు, నిర్ధారణ ఉండదు, ఏమీ ఉండదు, సంఘ సభ్యులుగా ఉండరు. కారణం ఏంటయ్యా అని వారిని అడిగితే, ఏ తల్లినైనా ఏ తండ్రినైనా ప్రశ్నిస్తే వారు చెప్పే మాట ఏంటంటే, ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా? వింటే నవ్విపోతారు. అదేంటంటే, ఇప్పుడెందుకండి ఈ పిల్లలకు బాప్తిస్మం అని అంటారు. మరి ఎప్పుడయ్యా అని ప్రశ్నిస్తే, పెళ్ళికండి. బాప్తిస్మం ఇస్తే పెళ్ళి చేస్తాడు కాబట్టి పెళ్ళికి బాప్తిస్మం అంటారు మన క్రైస్తవులు. ఎన్నో కుటుంబాల్లో ఎంతోమంది పిల్లలు ఇంకా బాప్తిస్మాలు నిర్ధారణ లేని స్థితిలో ఉండడం మనం గమనించగలం. అందుకే నేను ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశాను. బాప్తిస్మము పెళ్ళికి మంత్రం అయ్యిందా అని. కాదండి, బాప్తిస్మము పెళ్ళికి మంత్రం కాదు, కానీ పరలోకానికి మంచి మార్గం. నిన్నటి దినములు చదువుకున్నటువంటి దైవలేఖన భాగాలను మనం గమనిస్తే, బాప్తిస్మం గురించి ఎంత చక్కటి వివరణ సువార్తికుడు పరిశుద్ధుడైనటువంటి యోహాను ఇస్తాడంటే, గోధుమ గింజను పోల్చి చూపిస్తూ, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును అంటాడు.
అంటే ఇక్కడ బాప్తిస్మం అనేది మనకు లిటరల్గా అక్షర రూపంగా మనకు అక్కడ కనిపించకపోవచ్చు, కానీ చెప్పకనే చెప్పినట్టు బాప్తిస్మం గురించి చెప్పబడిన మాట ఏంటనంటే చచ్చి బ్రతకడమే బాప్తిస్మరా అన్నట్టుంది. చచ్చి బ్రతకడమే బాప్తిస్మం అంటే అన్నట్టు చెబుతున్నాడు గోధుమ గింజల. కానీ మనమేమో బ్రతికి చస్తున్నట్టున్నాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అందరిలా బ్రతుకుతున్నాము, అందరిలా చనిపోతున్నాము. అందరిలా బ్రతికి అందరిలా చచ్చేవాడు క్రైస్తవుడు కాదు. అందరిలా పుట్టి కొందరిలా బ్రతికి కొందరిలా చనిపోయేవాడే అసలు సిసలైనటువంటి క్రైస్తవుడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, బాప్తిస్మములో బ్రతుకు, బాప్తిస్మంతో చావు, అది మంచి మరణం అవుతుంది. జీవించినంత కాలం బాప్తిస్మాన్ని బ్రతికించినట్టు అవుతుంది. బాప్తిస్మాన్ని బ్రతికించు, బాప్తిస్మం కొరకు జీవించు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.